ఈరోజు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కల్తీ మద్యం మీద రేపు 13వ తేదీన ఉదయం 10 గంటలకు చీపురుపల్లి పంచాయతీ ఆఫీస్ పక్కన అంబేద్కర్ విగ్రహం ఉంది, అక్కడి నుంచి 3 రోడ్డు జంక్షన్ మీదుగా అలాగా అలాగా రాధమ్మ మూసి విష్ణు థియేటర్ ద్వారా అలా ఎక్సైజ్ ఆఫీస్ వారికి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీసులో ఉన్న సిఐ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి మహిళలు చిగురుపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలందరూ కూడా భారీ ఎత్తున వచ్చి మరి ఈ మద్యం మీద పోరాటానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జరుగుతుంది. రేపు చిగురుపల్లిలో కూడా 13వ తేదీ నుంచి కూడా నాంది పలకడం జరుగుతుంది. ఈ 4 మండలాల తాలూకు మహిళలందరూ కూడా మనం వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ మహిళలు అందరితో పాల్గొంటూ స్వచ్ఛందంగా మహిళలందరూ కూడా ఈ యొక్క మద్యం కుంభకోణం మీద, ఈ కల్తీ మద్యం కుంభకోణం మీద ఎంతమంది చనిపోతున్నారో, దీని మీద ఎంతమంది బాధితులు ఉన్నారో ఆ బాధితులు కూడా అందరూ కూడా దీంట్లో పాల్గొని రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయాలి, ఈ మద్యాన్ని ఎక్కువ రేట్లు పెంచాలి, ప్రజలకు అందుబాటులో ఉండకూడదు, ప్రజల బాగోగులు కావాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ప్రైవేట్ వ్యక్తుల నుంచి గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. మద్యాన్ని తీసుకున్న ఆ రోజు ఈ మద్యం ద్వారా సుమారు 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ, సుమారు 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ వాళ్ళ బతుకుతెరువు చూపిస్తూ ఆ రోజు మద్యాన్ని ఎలాగైనా కంట్రోల్ చేద్దాం ఉద్దేశంతో ఆ రోజు ప్రైవేటు వ్యక్తులతో కానీ, ఈ దొంగ కల్తీ మద్యం కానీ ఏమీ లేకుండా కంపెనీ ద్వారా మద్యం తీసుకొచ్చి ఆ రోజు ఇచ్చేస్తే, ఆ రోజు ఈ టీడీపీ నాయకులే కల్తీ మద్యం, చవకబారు మద్యం ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు, చచ్చిపోతున్నారు అన్నారు. మరి ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చి, ఇది ప్రజల ప్రభుత్వం కాదండి, టీడీపీ ప్రభుత్వం వచ్చి 19 నెలలైనా ఈ 19 నెలల్లో ఈరోజు మీ అందరికీ ప్రత్యక్ష సాక్షిగా మీకు తెలిసిన విషయమే, కల్తీ మద్యం మీద ఒక ఇండస్ట్రీలు పెట్టారు తెలుగుదేశం నాయకులు. అక్కడ చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం 3 సెంటర్లంట ఈ కల్తీ మద్యం అనేది పెట్టేసి కొన్ని వేల కోట్ల రూపాయలు టీడీపీ నాయకులు, ఇంక్లూడింగ్ మరి సీఎం ఉండొచ్చు, సీఎం కొడుకు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, వీళ్ళందరూ కలిపే ఈ కల్తీ మద్యాన్ని అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం సప్లై చేయడం జరుగుతుంది. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కమ్ని ఈరోజు ఇండైరెక్ట్గా దోచుకుంటున్నారు. మరి కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఉంది కదా లేదా? దీంతోపాటు చూసుకుంటే ఈరోజు ఈ కల్తీ మద్యం తాగి సుమారు ఎక్కడికక్కడ ఈరోజు చచ్చిపోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, రోజుకు పేపర్లను చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, నెక్స్ట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూస్తున్నారు, న్యూస్లో కూడా చూస్తున్నారు. ఎక్కడ పెడితే అక్కడ ఈ కల్తీ మద్యంతో చనిపోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి హాస్పిటల్లో ఈరోజు నూతుల్లో చచ్చిపోవడం కానీ, ఎక్కడ పెడితే అక్కడ బడ్డీ షాపుల దగ్గర చనిపోవడం కానీ ఈ కల్తీ మద్యం తాగి ఈరోజు చచ్చిపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈరోజు అంత దౌర్భాగ్యమైన మద్యాన్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు చేసుకొని గవర్నమెంట్కి అమ్ముకొని డబ్బులు చేసుకోవడం జరుగుతుంది. మరి దీని మీద చూసుకుంటే మా ప్రభుత్వం కూడా దీని మీద ఆంధ్ర రాష్ట్రం మొత్తం అధ్యక్షులు పిలుపు మేరకు, మా గౌరవ మాజీ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు పిలుపు మేరకు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారు, మరి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రేపు 4 మండలాల తాలూకు మహిళలందరూ కూడా ఈ మద్యం మీద మాత్రం పోరాటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని మరి కోరుకుంటున్నాం. వాళ్ళ సపోర్ట్తో వస్తాం. జిల్లాపై చైర్మన్ ఎక్స్-ఎంపీ గారు వస్తారు. అంబేద్కర్ బొమ్మ నుంచి ఎక్సైజ్ స్టేషన్ వరకు వినతిపత్రం ఇచ్చేసి జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ మొత్తం 13వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు.